గర్భిణీ స్వాతి హత్య. హైదరాబాద్లో వరుస దారుణాలు కలకలం రేపుతున్నాయి. కూకట్పల్లిలో క్రికెట్ బ్యాట్ కోసం ఒక బాలికను దారుణంగా హత్య చేసిన ఘటన మరొక ముందే మేడ్చల్ జిల్లాలో మరో ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు ఒక భర్త. మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరు బోడుప్పల్లో కాపురం ఉంటున్నారు. ప్రస్తుతం స్వాతి గర్భవతి. అయితే మహేందర్ రెడ్డి తన భార్యను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. రంపంతో దారుణంగా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. అనంతరం శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి ప్రతాప సింగారం దగ్గరలోని మూసీ నదిలో 3 దఫాలుగా వెళ్లి పడేశాడు. ఒళ్ళు గగురు పొడిచేలా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లాడిన పక్కింటి కుర్రాడే ఆ యువతి పాలిట కాలయముడయ్యాడు. 5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా కట్టుకున్న భర్తే ఆమెను హతమార్చాడు. ఆపై చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నరరూప రాక్షసుడిగా మారిన ఆ భర్త శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వాటిని విడతల వారీగా మూసీ నదిలో పారేశాడు. మొండాన్ని మాత్రం ఇంట్లోనే ఉంచి నా భార్య కనిపించడం లేదు, సాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్లిన ఆ కిరాతకుడు విచారణలో పోలీసులకు దొరికిపోయాడు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో వెలుగు చూసిన ఈ ఘటనలో వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన 21 సంవత్సరాల స్వాతి తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. ఇందుకు సంబంధించిన వివరాలను మల్కాజ్గిరి డీసీపీ పద్మజ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. డీసీపీ కథనం ప్రకారం కామారెడ్డిగూడలో పక్కపక్క ఇళ్లలో ఉండే 27 ఏళ్ల మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలకు చెందిన వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఎవరికీ తెలియకుండా గత ఏడాది జనవరిలో కుకట్పల్లిలోని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం స్వగ్రామంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగగా సయోధ్య కుదిర్చిన పెద్దలు యాదగిరిగుట్టలో మరోమారు పెళ్లి చేశారు. అనంతరం వీరు బోడుప్పల్లోని బాలాజీ నగర్లో కాపురం పెట్టారు. ఇంటర్ వరకు చదివిన మహేందర్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తుండగా డిగ్రీ మధ్యలోనే ఆపేసిన స్వాతి టెలికాలర్గా పనిచేస్తోంది. అయితే పెళ్లైన నెల రోజుల తర్వాత దంపతుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. పెళ్లైన 2 నెలలకే స్వాతి గర్భం దాల్చగా వద్దని చెప్పి మహేందర్ రెడ్డి అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత భర్త వేధింపులు భరించలేకపోయిన స్వాతి వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెట్టింది. గ్రామ పెద్దలు దంపతుల మధ్య రాజీ కుదిర్చారు. కానీ స్వాతిపై కోపం పెట్టుకున్న మహేందర్ రెడ్డి ఆమెను మరింత వేధించడం మొదలుపెట్టాడు. స్వాతి తన తల్లిదండ్రులతో మాట్లాడకుండా కలవకుండా కట్టడి చేసేవాడు. ఈ గొడవలు కొనసాగుతుండగా మరోమారు గర్భం దాల్చిన స్వాతి ఇటీవల స్వగ్రామానికి వెళ్ళింది. మహేందర్ రెడ్డి వద్దకు వెళ్ళనంటే పెద్దలు సర్ది చెప్పడంతో 20 రోజుల క్రితమే తిరిగి బోడుప్పలకు వచ్చింది. 5 నెలల గర్భిణి అయిన స్వాతి వినాయక చవితికి పుట్టింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటానని 22వ తేదీ శుక్రవారం భర్తకు చెప్పింది. ఇందుకు మహేందర్ రెడ్డి ఒప్పుకోకపోవడంతో ఆ రోజు రాత్రి ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. మరుసటి రోజు శనివారం ఆగస్టు 23 ఉదయం 11 గంటల వరకు స్వాతి నిద్ర లేవలేదు. అయితే భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న మహేందర్ ఉదయం 11:30 గంటలప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చాడు. వచ్చేటప్పుడు ఓ ఎక్సా బ్లేడ్ కొనుగోలు చేసి తెచ్చి ఇంట్లో దాచిపెట్టాడు. వెంటనే పథకం ప్రకారం భార్యతో గొడవ ప్రారంభించి ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని మంచంపై పడేసి ఎక్సా బ్లేడ్తో ముక్కలు చేశాడు. తల, కాళ్ళు, చేతులను మొండం నుంచి వేరు చేసి ప్లాస్టిక్ కవర్లలో కుక్కి మూటగట్టాడు. మొండాన్ని మాత్రం ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఒక దిండులా ప్యాక్ చేసి పక్కన పెట్టాడు. పరుపును మడిచి మూటగట్టి ఓ మూల పెట్టాడు. రాత్రి 7 గంటల తర్వాత ఒక్కో మూటను ద్విచక్ర వాహనంపై పెట్టుకుని ప్రతాప సింగారం ప్రాంతంలోని మూసీ నదిలో పారేశాడు. హత్యా నేరం నుంచి తప్పించుకునేందుకు మహేందర్ రెడ్డి మరో నాటకానికి తెరతీశాడు. మేము బాగానే ఉన్నాం, ఇప్పుడే భోజనం చేశామంటూ రాత్రి 8 గంటల ప్రాంతంలో స్వాతి ఫోన్ నుంచి ఆమె తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టాడు. అలాగే తన చెల్లికి ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదంటూ నమ్మబలికాడు. ఆ మాటలను నమ్మిన ఆమె వెంటనే తన భర్తను మహేందర్ రెడ్డి వద్దకు పంపింది. బావ వచ్చేలోపు కాళ్ళు, చేతులు, తలను మహేందర్ రెడ్డి మూసీలో పడేశాడు. మహేందర్ రెడ్డిని కలిసిన అతని బావ ఏం జరిగిందంటూ వాకప్ చేశాడు. హత్య సంగతి దాచిపెట్టి భార్య కనిపించడం లేదని మహేందర్ రెడ్డి అతని వద్ద వాపోయాడు. దీంతో మిస్సింగ్ కేసు పెడదామని చెప్పి మహేందర్ రెడ్డిని అతని బావ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు. మహేందర్ రెడ్డి నివాసం ఉన్న ప్రాంతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందంటే రాత్రి 12 గంటలకు అక్కడికి చేరుకున్నారు. అయితే కేసు నమోదులో భాగంగా ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి వేసిన ప్రశ్నలకు మహేందర్ రెడ్డి పొంతనలేని సమాధానాలు ఇవ్వగా ఇన్స్పెక్టర్ గట్టిగా ప్రశ్నించడంతో చేసిన దారుణాన్ని బయటపెట్టాడు. ఇక అనంతరం మొండెం భాగాన్ని పోస్ట్ మార్టంకి తరలించారు. అలాగే ఆదివారం ఉదయం స్వాతి శరీర భాగాల కోసం మూసీలో గాలింపు చేపట్టారు. కానీ మూసీలో వరద ఉండడంతో ఫలితం లేకపోయింది. గర్భిణీ స్వాతి హత్య. హైదరాబాద్లో వరుస దారుణాలు కలకలం రేపుతున్నాయి.
కూకట్పల్లిలో క్రికెట్ బ్యాట్ కోసం ఒక బాలికను దారుణంగా హత్య చేసిన ఘటన మరొక ముందే మేడ్చల్ జిల్లాలో మరో ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు ఒక భర్త. మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరు బోడుప్పల్లో కాపురం ఉంటున్నారు. ప్రస్తుతం స్వాతి గర్భవతి. అయితే మహేందర్ రెడ్డి తన భార్యను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. రంపంతో దారుణంగా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. అనంతరం శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి ప్రతాప సింగారం దగ్గరలోని మూసీ నదిలో 3 దఫాలుగా వెళ్లి పడేశాడు. ఒళ్ళు గగురు పొడిచేలా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లాడిన పక్కింటి కుర్రాడే ఆ యువతి పాలిట కాలయముడయ్యాడు. 5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా కట్టుకున్న భర్తే ఆమెను హతమార్చాడు. ఆపై చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నరరూప రాక్షసుడిగా మారిన ఆ భర్త శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వాటిని విడతల వారీగా మూసీ నదిలో పారేశాడు. మొండాన్ని మాత్రం ఇంట్లోనే ఉంచి నా భార్య కనిపించడం లేదు, సాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్లిన ఆ కిరాతకుడు విచారణలో పోలీసులకు దొరికిపోయాడు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో వెలుగు చూసిన ఈ ఘటనలో వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన 21 సంవత్సరాల స్వాతి తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. ఇందుకు సంబంధించిన వివరాలను మల్కాజ్గిరి డీసీపీ పద్మజ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. డీసీపీ కథనం ప్రకారం కామారెడ్డిగూడలో పక్కపక్క ఇళ్లలో ఉండే 27 ఏళ్ల మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలకు చెందిన వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఎవరికీ తెలియకుండా గత ఏడాది జనవరిలో కుకట్పల్లిలోని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం స్వగ్రామంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగగా సయోధ్య కుదిర్చిన పెద్దలు యాదగిరిగుట్టలో మరోమారు పెళ్లి చేశారు. అనంతరం వీరు బోడుప్పల్లోని బాలాజీ నగర్లో కాపురం పెట్టారు. ఇంటర్ వరకు చదివిన మహేందర్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తుండగా డిగ్రీ మధ్యలోనే ఆపేసిన స్వాతి టెలికాలర్గా పనిచేస్తుంది. అయితే పెళ్లైన నెల రోజుల తర్వాత దంపతుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. పెళ్లైన 2 నెలలకే స్వాతి గర్భం దాల్చగా వద్దని చెప్పి మహేందర్ రెడ్డి అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత భర్త వేధింపులు భరించలేకపోయిన స్వాతి వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెట్టింది. గ్రామ పెద్దలు దంపతుల మధ్య రాజీ కుదిర్చారు. కానీ స్వాతిపై కోపం పెట్టుకున్న మహేందర్ రెడ్డి ఆమెను మరింత వేధించడం మొదలుపెట్టాడు. స్వాతి తన తల్లిదండ్రులతో మాట్లాడకుండా, కలవకుండా కట్టడి చేసేవాడు. ఈ గొడవలు కొనసాగుతుండగా మరోమారు గర్భం దాల్చిన స్వాతి ఇటీవల స్వగ్రామానికి వెళ్ళింది. మహేందర్ రెడ్డి వద్దకు వెళ్ళనంటే పెద్దలు సర్ది చెప్పడంతో 20 రోజుల క్రితమే తిరిగి బోడుప్పలకు వచ్చింది. 5 నెలల గర్భిణి అయిన స్వాతి వినాయక చవితికి పుట్టింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటానని 22వ తేదీ శుక్రవారం భర్తకు చెప్పింది. ఇందుకు మహేందర్ రెడ్డి ఒప్పుకోకపోవడంతో ఆ రోజు రాత్రి ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. మరుసటి రోజు శనివారం ఆగస్టు 23 ఉదయం 11 గంటల వరకు స్వాతి నిద్ర లేవలేదు. అయితే భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న మహేందర్ ఉదయం 11:30 గంటలప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చాడు. వచ్చేటప్పుడు ఓ ఎక్సా బ్లేడ్ కొనుగోలు చేసి తెచ్చి ఇంట్లో దాచిపెట్టాడు. వెంటనే పథకం ప్రకారం భార్యతో గొడవ ప్రారంభించి ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని మంచంపై పడేసి ఎక్సా బ్లేడ్తో ముక్కలు చేశాడు. తల, కాళ్ళు, చేతులను మొండం నుంచి వేరు చేసి ప్లాస్టిక్ కవర్లలో కుక్కి మూటగట్టాడు. మొండాన్ని మాత్రం ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఒక దిండులా ప్యాక్ చేసి పక్కన పెట్టాడు. పరుపును మడిచి మూటగట్టి ఓ మూల పెట్టాడు. రాత్రి 7 గంటల తర్వాత ఒక్కో మూటను ద్విచక్ర వాహనంపై పెట్టుకుని ప్రతాప సింగారం ప్రాంతంలోని మూసీ నదిలో పారేశాడు. హత్యా నేరం నుంచి తప్పించుకునేందుకు మహేందర్ రెడ్డి మరో నాటకానికి తెరతీశాడు. మేము బాగానే ఉన్నాం, ఇప్పుడే భోజనం చేశామంటూ రాత్రి 8 గంటల ప్రాంతంలో స్వాతి ఫోన్ నుంచి ఆమె తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టాడు. అలాగే తన చెల్లికి ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదంటూ నమ్మబలికాడు. ఆ మాటలను నమ్మిన ఆమె వెంటనే తన భర్తను మహేందర్ రెడ్డి వద్దకు పంపింది. బావ వచ్చేలోపు కాళ్ళు, చేతులు, తలను మహేందర్ రెడ్డి మూసీలో పడేశాడు. మహేందర్ రెడ్డిని కలిసిన అతని బావ ఏం జరిగిందంటూ వాకప్ చేశాడు. హత్య సంగతి దాచిపెట్టి భార్య కనిపించడం లేదని మహేందర్ రెడ్డి అతని వద్ద వాపోయాడు. దీంతో మిస్సింగ్ కేసు పెడదామని చెప్పి మహేందర్ రెడ్డిని అతని బావ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు. మహేందర్ రెడ్డి నివాసం ఉన్న ప్రాంతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందంటే రాత్రి 12 గంటలకు అక్కడికి చేరుకున్నారు. అయితే కేసు నమోదులో భాగంగా ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి వేసిన ప్రశ్నలకు మహేందర్ రెడ్డి పొంతనలేని సమాధానాలు ఇవ్వగా ఇన్స్పెక్టర్ గట్టిగా ప్రశ్నించడంతో చేసిన దారుణాన్ని బయటపెట్టాడు. ఇక అనంతరం మొండెం భాగాన్ని పోస్ట్ మార్టంకి తరలించారు. అలాగే ఆదివారం ఉదయం స్వాతి శరీర భాగాల కోసం మూసీలో గాలింపు చేపట్టారు. కానీ మూసీలో వరద ఉండడంతో ఫలితం లేకపోయింది. గర్భిణీ స్వాతి హత్య. హైదరాబాద్లో వరుస దారుణాలు కలకలం రేపుతున్నాయి.
కూకట్పల్లిలో క్రికెట్ బ్యాట్ కోసం ఒక బాలికను దారుణంగా హత్య చేసిన ఘటన మరొక ముందే మేడ్చల్ జిల్లాలో మరో ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు ఒక భర్త. మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరు బోడుప్పల్లో కాపురం ఉంటున్నారు. ప్రస్తుతం స్వాతి గర్భవతి. అయితే మహేందర్ రెడ్డి తన భార్యను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. రంపంతో దారుణంగా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. అనంతరం శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి ప్రతాప సింగారం దగ్గరలోని మూసీ నదిలో 3 దఫాలుగా వెళ్లి పడేశాడు. ఒళ్ళు గగురు పొడిచేలా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లాడిన పక్కింటి కుర్రాడే ఆ యువతి పాలిట కాలయముడయ్యాడు. 5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా కట్టుకున్న భర్తే ఆమెను హతమార్చాడు. ఆపై చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నరరూప రాక్షసుడిగా మారిన ఆ భర్త శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వాటిని విడతల వారీగా మూసీ నదిలో పారేశాడు. మొండాన్ని మాత్రం ఇంట్లోనే ఉంచి నా భార్య కనిపించడం లేదు, సాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్లిన ఆ కిరాతకుడు విచారణలో పోలీసులకు దొరికిపోయాడు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో వెలుగు చూసిన ఈ ఘటనలో వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన 21 సంవత్సరాల స్వాతి తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. ఇందుకు సంబంధించిన వివరాలను మల్కాజ్గిరి డీసీపీ పద్మజ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. డీసీపీ కథనం ప్రకారం కామారెడ్డిగూడలో పక్కపక్క ఇళ్లలో ఉండే 27 ఏళ్ల మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలకు చెందిన వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఎవరికీ తెలియకుండా గత ఏడాది జనవరిలో కుకట్పల్లిలోని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం స్వగ్రామంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగగా సయోధ్య కుదిర్చిన పెద్దలు యాదగిరిగుట్టలో మరోమారు పెళ్లి చేశారు. అనంతరం వీరు బోడుప్పల్లిలోని బాలాజీ నగర్లో కాపురం పెట్టారు. ఇంటర్ వరకు చదివిన మహేందర్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తుండగా డిగ్రీ మధ్యలోనే ఆపేసిన స్వాతి టెలికాలర్గా పనిచేస్తోంది. అయితే పెళ్లైన నెల రోజుల తర్వాత దంపతుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. పెళ్లైన 2 నెలలకే స్వాతి గర్భం దాల్చగా వద్దని చెప్పి మహేందర్ రెడ్డి అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత భర్త వేధింపులు భరించలేకపోయిన స్వాతి వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెట్టింది. గ్రామ పెద్దలు దంపతుల మధ్య రాజీ కుదిర్చారు. కానీ స్వాతిపై కోపం పెట్టుకున్న మహేందర్ రెడ్డి ఆమెను మరింత వేధించడం మొదలుపెట్టాడు. స్వాతి తన తల్లిదండ్రులతో మాట్లాడకుండా, కలవకుండా కట్టడి చేసేవాడు. ఈ గొడవలు కొనసాగుతుండగా మరోమారు గర్భం దాల్చిన స్వాతి ఇటీవల స్వగ్రామానికి వెళ్ళింది. మహేందర్ రెడ్డి వద్దకు వెళ్ళనంటే పెద్దలు సర్ది చెప్పడంతో 20 రోజుల క్రితమే తిరిగి బోడుప్పలకు వచ్చింది. 5 నెలల గర్భిణి అయిన స్వాతి వినాయక చవితికి పుట్టింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటానని 22వ తేదీ శుక్రవారం భర్తకు చెప్పింది. ఇందుకు మహేందర్ రెడ్డి ఒప్పుకోకపోవడంతో ఆ రోజు రాత్రి ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. మరుసటి రోజు శనివారం ఆగస్టు 23 ఉదయం 11 గంటల వరకు స్వాతి నిద్ర లేవలేదు. అయితే భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న మహేందర్ ఉదయం 11:30 గంటలప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చాడు. వచ్చేటప్పుడు ఓ ఎక్సా బ్లేడ్ కొనుగోలు చేసి తెచ్చి ఇంట్లో దాచిపెట్టాడు. వెంటనే పథకం ప్రకారం భార్యతో గొడవ ప్రారంభించి ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని మంచంపై పడేసి ఎక్సా బ్లేడ్తో ముక్కలు చేశాడు. తల, కాళ్ళు, చేతులను మొండం నుంచి వేరు చేసి ప్లాస్టిక్ కవర్లలో కుక్కి మూటగట్టాడు. మొండాన్ని మాత్రం ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఒక దిండులా ప్యాక్ చేసి పక్కన పెట్టాడు. పరుపును మడిచి మూటగట్టి ఓ మూల పెట్టాడు. రాత్రి 7 గంటల తర్వాత ఒక్కో మూటను ద్విచక్ర వాహనంపై పెట్టుకుని ప్రతాప సింగారం ప్రాంతంలోని మూసీ నదిలో పారేశాడు. హత్యా నేరం నుంచి తప్పించుకునేందుకు మహేందర్ రెడ్డి మరో నాటకానికి తెరతీశాడు. మేము బాగానే ఉన్నాం, ఇప్పుడే భోజనం చేశామంటూ రాత్రి 8 గంటల ప్రాంతంలో స్వాతి ఫోన్ నుంచి ఆమె తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టాడు. అలాగే తన చెల్లికి ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదంటూ నమ్మబలికాడు. ఆ మాటలను నమ్మిన ఆమె వెంటనే తన భర్తను మహేందర్ రెడ్డి వద్దకు పంపింది. బావ వచ్చేలోపు కాళ్ళు, చేతులు, తలను మహేందర్ రెడ్డి మూసీలో పడేశాడు. మహేందర్ రెడ్డిని కలిసిన అతని బావ ఏం జరిగిందంటూ వాకప్ చేశాడు. హత్య సంగతి దాచిపెట్టి భార్య కనిపించడం లేదని మహేందర్ రెడ్డి అతని వద్ద వాపోయాడు. దీంతో మిస్సింగ్ కేసు పెడదామని చెప్పి మహేందర్ రెడ్డిని అతని బావ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు. మహేందర్ రెడ్డి నివాసం ఉన్న ప్రాంతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందంటే రాత్రి 12 గంటలకు అక్కడికి చేరుకున్నారు. అయితే కేసు నమోదులో భాగంగా ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి వేసిన ప్రశ్నలకు మహేందర్ రెడ్డి పొంతనలేని సమాధానాలు ఇవ్వగా ఇన్స్పెక్టర్ గట్టిగా ప్రశ్నించడంతో చేసిన దారుణాన్ని బయటపెట్టాడు. ఇక అనంతరం మొండెం భాగాన్ని పోస్ట్ మార్టంకి తరలించారు. అలాగే ఆదివారం ఉదయం స్వాతి శరీర భాగాల కోసం మూసీలో గాలింపు చేపట్టారు. కానీ మూసీలో వరద ఉండడంతో ఫలితం లేకపోయింది.